సన్నిధిలో చేరి ఆయన ఆరాధించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన నామాన్ని మనం రచించడానికి దేవుడి తరుణాన్ని బట్టి ముందుగా దేవుడికి స్తుతి మహిమ అంతా తెలియజేస్తున్నాను. అదే దాన్ని తెలుగు సంఘానికి నాకు వందనములు, దేవుడి దాంట్లో కూడా నాకు వందనం తెలియజేస్తున్నాను. ఈరోజు ఉదయకాలంలో మనం 94 కీర్తన మనం 23 వచ్చిన మనం ఇక్కడ చదివాము. ఈ కీర్తన ఎవరు రాశారో అనే విషయం ఇక్కడ లేదు, రాయబడలేదు. ఈ కీర్తన ఎవరి ద్వారా రాయబడింది, ఏ కాలంలో రాయబడింది అన్న అంశం ఇక్కడైతే లేదు. కానీ ఈ యొక్క కీర్తనకారుడు తన అనుభవంలో నుండి తను పొందిన అనుభవాలు అంటే తన జీవితంలో అనుభవాల నుండి ఆయన కీర్తన రాస్తున్నట్లయితే మనం చూస్తాము. ఆయనకి ఎప్పుడైతే న్యాయము దొరకలేదో, ఎప్పుడైతే విరోధులు, భక్తిహీనులు, దుష్టులైన వారు దేవుడి బిడ్డలైన వారిని హింసించడానికి, శోధించడానికి, హతము చేయడానికి వారు ప్లాన్ చేస్తుండగా ఆ సమయంలో కీర్తనదారుడు తన అనుభవంలో ఉండి ఈ యొక్క కీర్తన రాసినట్లుగా మనం చూస్తాము. ఈ యొక్క అద్భుతమైన కీర్తన 94వ అధ్యాయము 23 వచనాలు. దాదాపుగా ఒక 17 సార్లు కీర్తన చదివాను, కానీ నాకు అర్థం అవ్వట్లేదు ఏంటి కీర్తన, ఏముంది దీంట్లో, కీర్తన దాని యొక్క ఉద్దేశం ఏంటి అని నేను రాత్రి చదువుతూ ఉన్నాను. ఆ తర్వాత దీన్ని డివైడ్ చేయడం కూడా కొంచెము ఇబ్బందిగా మారింది. నేను అప్పుడు ప్రార్థనాపూర్వకంగా దేవుడిలో ఉన్నప్పుడు దేవుడు ఒక మంచి క్లాసిఫికేషన్ ని కీర్తన ఏ విధంగా విభాగించాలో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ యొక్క 94వ కీర్తన మొదటి 7 వచనం మనం చూసినట్లయితే దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు, దేవునికి విన్నపం చేస్తున్నట్లుగా మనం చూస్తాము. ఈ యొక్క కీర్తనకారుడు మొదటి 7 వచనాలలో దేవునికి విన్నపం చేస్తున్నాడు. 8 నుండి 11 వచనాల్లో దుష్టులకు దేవుని గురించి వివరిస్తున్నాడు. దుష్టులు ఇలా ఉన్నారని చెప్పి దేవునికి దుష్టుల గురించి వివరిస్తున్నాడు. 12 నుండి 15 వచనంలో దేవుని విశేషమైన గుణములు మనం చూస్తాము. అక్కడ 16 నుండి 23 వరకు దేవుడు అనుగ్రహించు విమోచనను మనం చూస్తాము. మొదటి 7 వచనాల్లో విన్నపంగా చూస్తాము. 8 నుండి 11 వరకు వివరణ మనం చూస్తాము. 12 నుండి 15 వరకు విశేషమైన గుణాలను మనం చూస్తాము. 16 నుండి 23 వరకు విమోచన మనం చూస్తాము. ఇక్కడ మనం గమనించినట్లయితే తన ఓపెనింగ్ ఎలా ఉందో చూద్దాము ఒకసారి. మొదటి వచనం ఎవరు చదివి సహాయం చేస్తారా? మొదటి వచనం, యెహోవా ప్రతికారము చేయుదేవా, ప్రతికారము చేయుదేవా, ప్రకాశింపుము. ఈ కీర్తన ఎలా చదవాలో చెప్తారు చూడండి. యెహోవా ప్రతికారము చేయుదేవా, ప్రతికారము చేయుదేవా, ప్రకాశింపుము. అంటే ఆ మాట రిపీట్ చేస్తున్నాడు. తెలుగు పండితులు కానీ హిందీలో కానీ షహరీస్ చెప్తారు, ఎలా చెప్తారు వాళ్ళు? ఇట్లాగే చెప్తారు, ప్రతికారము చేయుదేవా, ప్రతికారము చేయుదేవా, ప్రకాశము అని ఆయన దేవునితో నేరుగా ప్రార్థిస్తున్నాడు. కానీ మొదటి ఓపెనింగ్ లైనే దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు, దేవునికి విన్నవించుకుంటున్నాడు, దేవునికి మనవి చేస్తున్నాడు, దేవునికి విన్నపం చేస్తున్నాడు. మొదటి వచనంలో ప్రతికారము చేయుదేవా అని స్పష్టంగా కీర్తనకారుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాము. మన జీవితాల్లో కూడా అనేక మంది మనకు అపకారము చేసినప్పుడు, కీడు చేసినప్పుడు, వారు వచ్చి క్షమించమని అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే క్షమిస్తాము, కానీ మర్చిపోము. మనం we forget but we forgive but we never forget. మనము క్షమించామని చెప్తాం, కానీ మనం మర్చిపోము. అవసరం వచ్చినప్పుడు దాన్ని తిరిగి తోడి, ఆ రోజు ఇలా చేసావు కదా, ఆ రోజు ఇలా అన్నావు కదా, ఆ రోజు ఇలా మాట్లాడావు కదా, ఆ రోజు నాకు ఇది ఇవ్వలేదు కదా అని మనం వాటికి తిరిగి జ్ఞాపకం చేసుకుంటాం మనం. కానీ ఇక్కడ కీర్తనకారుడు ఏం చేస్తున్నాడంటే ఈ లోకంలో ఉన్న వారిని ఆశ్రయించడం లేదు, ఈ లోకంలో ఉన్న వారికి ఆయన మొర పెడతలేడు. ఆయన మొర ఎవరికి చేరుతుంది చెప్పండి? ఆయన ఎవరిని అడ్రస్ చేస్తున్నాడు అక్కడ? Who is addressing them? ఆయన ఎవరిని అడ్రస్ చేస్తున్నాడు? మొదటి వచ్చిన మొదటి పదమే యెహోవా. జీవం గల దేవుడైన యెహోవాను ఆయన మొరపెడుతున్నాడుగా మనం చూస్తాం. ఈ లోకంలో మనకి ఏదైనా చెప్పినప్పుడు ఇంతకుముందు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన ఫోన్ నంబర్లలో ఏ ఫోన్ నంబర్ కి ఫోన్ చేసి మన విషయం, మన ఇబ్బంది, మన
ఆలోచన మనం పంచుకోవాలనుకుంటాం. కానీ కీర్తనాకారుడు ఆయన ఎవ్వరి వైపు చూడట్లేదు. ఎందుకో తెలుసా? కొండల తట్టు తిరిగిన సహాయం దొరుకున్నా నా సహాయం నీవే కదా అని కీర్తనాకారుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, ప్రతికారం చేయి దేవా, నీవే చేయాలి అని మాట్లాడుతున్నాడు. చూద్దాం ఒకసారి రోమాపత్రిక 12:19 బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 12:19. రోమాపత్రిక 12:19 అక్కడ స్పష్టంగా ఉంటుంది, పగ తీర్చున్న మీ పని యాదు అని ఉంది. అక్కడ చదువుతారు ఎవరైనా? ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకోలేక దేవుని ఉగ్రతకు చోటివ్వడి. మనం ఏం చేస్తామంటే, వాడు నాకేమో చేస్తే నేనే వాడిని చేస్తా, నా దేవుడు చేసే వరకు నేను వేచి ఉండలేను, లేదా కొన్నిసార్లు దేవుడు చేయడు అని అనుమానం మనకు ఉండి మనమే మన చట్టాన్ని మన చేతుల్లో తీసుకుంటాం. చదువు మాట్లాడి కంటిన్యూ చేయండి. అక్కడ పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును వ్రాయబడి ఉన్నది. ఇక్కడ ఒక్క నిమిషం అవుదాం. ఇక్కడ ఇది వ్రాయబడి ఉంది అంటే కొత్త నిబంధన వచ్చే వరకే ఇది వ్రాయబడి ఉంది అంటే కీర్తనాకారుడికి వాక్యం తెలుసు. అవునా? కీర్తనాకారుడికి వాక్యం తెలుసు కాబట్టి దానిని తన జీవితంలో అన్వయించుకొని పగ తీర్చుట నా పని కాదు, ఇది యెహోవా పని. పగ తీర్చుట యెహోవా పని. వాక్యము తెలిసిన వారు చేయాల్సిన పని ఏంటి చెప్పండి? మొదటిగా వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. రెండవదిగా ఆ వాక్యాన్ని మనకి జీవితంలో మనము అన్వయించుకోవాలి. ఇక్కడ కీర్తనకారుడి అనుభవం ఏంటంటే, వాక్యము తెలవడం మాత్రమే కాదు, కానీ వాక్యాన్ని తన జీవితంలో అన్వయించుకొని పగ తీర్చుట నా పని కాదు అని ఆయన నేరుగా యెహోవాను అడ్రస్ చేస్తూ ఆయనకే మొరపెడుతున్నట్టుగా మనం చూస్తాము. ఆయన ఎవరు అడుగుతున్నాడు చెప్పండి? యెహోవాకు మొరపెడుతున్నాడు. చదువు మాట్లాడే. కాబట్టి నీ శత్రువులు ఆకలి ఉంటే అతనికి భోజనం పెట్టుకు, దప్పికొని ఉంటే దాహము అలాగూ చేయటం వలన ఇది గమనించండి, అతని తల మీద నిప్పుల తుప్పగా పోయబడును. మన శత్రువులను మనం ప్రేమిస్తే, మన శత్రువులకు మనం ఆహారం ఇస్తే, మన శత్రువులకు మనం నీరిస్తే, మన శత్రువులకు మనం మేలు చేస్తే, మన శత్రువులకు మనం ఉపకారం చేస్తే, మన శత్రువులను మనం ఆదరిస్తే, మన శత్రువులను మనం ఆదుకుంటే ఏమవుతుందంటే వారి తల మీద నిప్పులు కుప్పగా పోయబడుతుందని దేవుని వాక్యం మాట్లాడుతుంది. నీవు చేస్తే ఎంత చేస్తావు? నీ శత్రువులకు, నీ విరోధులకు, నీ అపకారులకు చేస్తే ఎంత చేయగలవు? మనం మానవ మాత్రమే దేవుడు చేస్తే ఎంతైనా చేయగలరు. కాబట్టి జ్ఞాపకం ఉంచుకుందాం, మన శత్రువులను మనం ప్రేమించే వారంగా ఉండాలి, వారికి ఆహారం ఇచ్చే వారంగా ఉండాలి, వారికి నీరు ఇచ్చే వారంగా ఉండాలి. అప్పుడు పగ తీర్చుట ఎవరి వశం? అది ఎవరి వంతు? అది ఆయన అధీనంలో ఉంది. పగ తీర్చుకున్నట మన అధీనంలో లేదు. అది కేవలం మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయనకు విన్నవించుకున్నట, ఆయనకు మొరపెట్టుట, ఆయనకు జ్ఞాపకం చేసుకున్నట, ఆయనకు అప్పగించుట మనం చేయాలి. ఆయనకు అప్పగించుకున్నట మన చేతుల్లో మనం తీసుకుంటే ఆ అపకారం ఎవరి మీదకి వస్తుందంట? మన మీదకే వస్తుంది. ఆ నిప్పుల కుంపటి వారి తల మీద పోకుండా మన తల మీదకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దేవుని వాక్యం అంతా మాట్లాడుతున్నదా జ్ఞాపకం చేసుకుందాం. ఎవరైనా మనకు కీడు చేస్తే, ఎవరైనా మనకు అపచారం చేస్తే, ఎవరైనా మనల్ని బాధిస్తే, ఎవరైనా మనల్ని శోధిస్తే మనం మొరపెట్టాల్సింది ఎవరికి? కేవలం మన జీవన మన దేవుడైన యెహోవాకు మాత్రమే. ఇతరులకు చెప్పుకుంటే మన బాధ తగ్గదు. ఇతరులకు మనం మొరపెడుతుంటే వారు మన సహాయం చేసినట్లే ఉంటారు, కానీ సంపూర్ణమైన సహాయం మనకి దొరకదు. మన సహాయం ఎక్కడి నుండి రావాలి? పరలోకం నుండి రావాలి. మనం నమ్ముకున్న మన దేవునికి మన సహాయం రావాలి. ఆ సహాయమే ఎన్నటికి నిలిచే సహాయంగా ఉంటుంది. అందుకే కీర్తన మన కోసం వ్రాయబడ్డట్లుగా మనం చూస్తాము. ఈ ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకుందాం, కీర్తనలు ఎందుకు వ్రాయబడ్డాయి? ఎందుకు రాయబడ్డాయి కీర్తనలు? ఎవరైనా చెప్తారా? 150 కీర్తనలు. నేను అంటాను, దేవుని గ్రంథం మొత్తంలో కూడా దేవుని గురించిన గుణగణాలు ఏదైనా పుస్తకంలో వ్రాయబడింది ఎక్కువగా అంటే అది కీర్తనలే. రెండవదిగా దేవుణ్ణి ఆరాధించాలంటే ఒక మంచి నియమం ఎక్కడ ఉంది అంటే అది కీర్తనలే. దేవుణ్ణి ప్రార్థించాలంటే ఆ విధానం ఎక్కడ వ్రాయబడింది? కీర్తనలే. ఆయన గురించిన అనుభవం మనకు రావాలి అంటే కీర్తనలే. అనేక మంది మాదిరిగా కలిగిన అనుభవాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి వాటిని విని మనం అర్థం చేసుకొని మన జీవితంలో అనుభవించుకుంటే మనకు ఆదరణ, మనకు నెమ్మది, మనకు సమాధానము,
మనకు దీవెన కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క కీర్తనలు చాలా చాలా అద్భుతంగా మన కోసం రాయబడ్డాయి. యుగాంతమందున మనకు బుద్ధి కలిగడానికై కొన్ని వందల వేల సంవత్సరాల ముందే ఈ యొక్క కీర్తన మన కోసం రాయబడి ఈరోజు మనల్ని ఆదరిస్తున్నాయి, మనల్ని బలపరుస్తున్నాయి, మనల్ని సరైన దారిని నడిపిస్తున్నాయి. కీర్తనలు చూసారా ఎంత అద్భుతమైన కీర్తనలు ఉంటున్నాయో. ఈ యొక్క కీర్తన మనం జ్ఞాపకం చేసినట్లయితే మొదటి వచనంలో మనము క్షమించాలి, మరచిపోవాలని జ్ఞాపకం చేసుకుందాం. ప్రతికారము కీడు పగ తీర్చుట యెహోవాకు మనం అప్పగించుకుందాం. రెండో వచనం చూద్దాము ఒకసారి. రెండో వచనం, ఆయన ధర్మిష్ఠులకు ప్రతిఫలం ఇస్తానని అక్కడ మనం చూస్తాం. అక్కడ అంటే నాశనానికి ముందు ఏమొస్తుంది చెప్పండి? గర్వం వస్తుంది. గర్వము మన జీవితంలో ఉన్నట్లయితే, అహంకారము మనకు వచ్చినట్లయితే మనం ఏమవుతాం? మనం పాతాళంలోకి పడిపోతాం. జ్ఞాపకం చేసుకుందాం. అపవాది ఎక్కడ ఉన్నాడు? వాడి గర్వం వాడిని ఏం చేసింది ఈరోజు? జ్ఞాపకం చేసుకుందాం. నాశనానికి ముందు గర్వం ఉంటుంది. మన గర్వం మనల్ని నాశనానికి నడిపిస్తుంది. కాబట్టి గర్విష్ఠులకి ఏముందంట? ప్రతిఫలం ఉంది. ఏంటా ప్రతిఫలము? నాశనమే. ప్రతిఫలం ఏంటి? నాశనమే. మొదటి పేతురు 5వ అధ్యాయం మనం చూస్తాము. దీతే అవసరం లేదులేండి. ఆయన అహంకారాన్ని ఎదిరించి దీనులను ఆయన దీనులకు కృప చూపించేవాడు, దీనులను హెచ్చించేవాడుగా మన దేవుడు ఉన్నాడు. మన దేవుడికి మనకుండే ఆస్తి పాస్తి అవసరం లేదు. మన దేవుడికి మనం ఇచ్చే బరువు అవసరం లేదు. కానీ ఒదిగి నలిగిన మనస్సు, దీన మనస్సు ఆయనకి ఇష్టమైన పని. కాబట్టి జ్ఞాపకం తీసుకుందాం. ఆయనకు దీన మనస్సు అంటే అతి ప్రియము, ఆయనకి చాలా ఇష్టమైనది అది. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. అహంకార హృదయము, అహంకార చూపు, అహంకార ఆలోచనలు, అహంకార దృష్టి మన జీవితంలో ఉండకుండా పోవడం గాక. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఈ యొక్క ఇదే కీర్తనలో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వికెట్, భక్తిహీనుల గుణగణాలు ఎలా ఉన్నాయో కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. చూద్దాము ఒక్కసారి. మూడవ వచనంలో యెహోవా ఇక్కడ భక్తిహీనులు ఏం చేస్తున్నారంట? పండుగ చేసుకుంటున్నారు. ఏం చేసుకుంటున్నారు? వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు. అంటే వీళ్ళు అసూయతోటి, క్రోధముతోటి, దుష్టత్వంతోటి ఇతరులను బాధించి వాళ్ళు ఏం చేసుకుంటారంట? పండుగ చేసుకుంటున్నారు. రెండవదిగా 4వ వచనం చూద్దాము. వదలచు కఠోరమైన మాటలు మా పలుకుచున్నారు. భక్తిహీనుల మాటలు ఎలా ఉన్నాయంట? కఠోరంగా ఉంటాయి. వారు క్రూరంగా పండుగ చేసుకుంటారు వాళ్ళు. రెండవదిగా వారి మాటలు ఎలా ఉన్నాయంట? కఠోరమైన మాటలు. మన హృదయాల్లో మన నోటిలో కఠోరమైన మాటలు వస్తే అది భక్తితో కూడిన మాట కాదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అది భక్తిహీనతతో కూడిన మాట అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూద్దామా 4వ వచనం వాటిని. వారు బింకములు ఆడుచున్నారు అని చూస్తాము. మొదటిగా మనం చూస్తాము వారు పండుగ చేసుకుంటున్నారు. క్రూరంగా ఇతరులను బాధించి వేధించి వారు పండుగ చేసుకుంటున్నారు. 2 కఠోరమైన మాటలు మాట్లాడుతున్నారు. 3వదిగా వారు బింకములు ఆడుచున్నారు. 4వదిగా 5వ వచనం చూద్దామా. యెహోవా చూచుటలేదు, యాకోబు దేవుడు విచారించుటలేదు అనుకొని యెహోవా వారు నీ ప్రజలను ఏం చేస్తారంట? నలుగగొట్టుచున్నారు. విధవరాండ్రులను, తండ్రి లేని వారిని వారు హతము చేయించున్నారు. చూస్తున్నారా? భక్తిహీనులు ఎలా ఉంటారంటే వారు విధవరాండ్రులను ప్రేమించరు, తండ్రి లేని వారిని వారు వేధిస్తారు. అటువంటి వారి మాటలు, వారి ప్రవర్తన ఏంటంట? భక్తిహీనతతో కూడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ భక్తిహీనులు ఎలా ఉంటారో మీరు తర్వాత యూదా పత్రిక చదవని మీకు అర్థమవుతుంది. భక్తిహీనులు ఎలా ఉంటారో 15వ వచనం వారి నుండి కింది వరకు వారి కోసం ఏమి వేచి ఉందో, వారి కోసం దేవుడు ఎటువంటి తీర్పు సిద్ధం చేస్తున్నాడు, ఎటువంటి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు యూదా పత్రికలో మనం చూస్తాం. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాము. భక్తిహీనత మన జీవితాల్లో ఉండకుండా కాక. అట్లాగే మనం ముందుకు వెళ్ళినట్లయితే మొదటి విభాగం అయిపోయింది. వారు దేవునికి విన్నవించుకున్నారు. కీర్తనకారుడు దేవునికి విన్నవించుకున్నాడు. ఆ తర్వాత భక్తిహీనుల గుణగణాలు ఎలా ఉన్నాయో మనం చూస్తాము. ఇప్పుడు దుష్టులకు దేవుడి గురించి ఈయన వివరిస్తున్నాడు. చూద్దామా. ఇక్కడ 8 నుండి 11 వరకు దేవుడు ఇక్కడ దుష్టులకు దేవుడి గురించి ఆయన వివరిస్తున్నాడు. ఎవరికి? దుష్టులకు ఇస్తున్నాడు దేవుడి గురించిన వివరణ. ఏమి ఇస్తున్నాడు అంటే 9వ వచనం చూస్తారు ఎవరైనా. చెవులను కళ్ళు చేసిన వాడు
వెనకుండా కంటిని నిర్మించిన వాడు. జ్ఞాపకం చేస్తున్నాం ఇక్కడ గాడ్ యాజ్ ఎ క్రియేటర్, ఆయన సృష్టికర్తగా మనం చూస్తాం. ఇక్కడ ఎలా ఉన్నాడు దేవుడు? ఇక్కడ క్రియేటర్ గా ఉన్నాడు, ఆయన సృష్టికర్తగా ఉన్నాడు. ఒక్కసారి చూద్దాం 10వ వచనంలో ఇక్కడ మనుషులకు ఇంకా దండింపట మానున. ఆయన ఏం చేస్తాడంటే హీ ఈజ్ ఎ కరెక్టర్, నాట్ ఓన్లీ క్రియేటర్, హీ ఈజ్ ఎ కరెక్టర్. ఆయన సరి చేసేవాడు, ఆయన శిక్షించేవాడు, ఆయన నేర్పేవాడుగా ఉన్నాడు అక్కడ. ఒక్కసారి అట్లాగే ముందుకు వెళ్ళండి. అక్కడ అట్లాగే 11వ వచనంలో 10వ వచనం 2వ లైన్లో నేర్పువాడు ఆయన. ఆయన ఎలా ఉన్నాడంటే హీ ఈజ్ ఎ కౌన్సిలర్, హీ ఈజ్ ఎ కౌన్సిలర్, హీ ఈజ్ ఎ క్రియేటర్, హీ ఈజ్ ఎ కరెక్టర్, హీ ఈజ్ ఎ కౌన్సిలర్. ఆయన సృష్టికర్త, ఆయన సరిచేసేవాడు, ఆయన సహాయకారుడిగా ఉన్నాడు. ఆయన చూసారా ఎంత అద్భుతమైన దేవుడిని మనము కలిగి ఉన్నాము. మన సృష్టికర్తనే, మన దేవుడే ఈ సృష్టి మొత్తాన్ని చేసింది, మన దేవుడే ప్రపంచాన్ని మొత్తం చేసింది, మన దేవుడే నిన్ను నన్ను చేసింది, మన దేవుడే సమస్తాన్ని చేసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరికైనా ఇచ్చాననుకోండి, నా బిడ్డ ఏముంటుంది తెలుసా? మా డాడీ ఇచ్చిండు. ఏమంటుంది? మా డాడీ ఇచ్చిండు. ఇప్పుడు నేను అంటాను నా దేవుడే ఈ సమస్తాన్ని చేసిండు, నా దేవుడే సమస్తాన్ని కలిగేసిండు. నీకేమి కలిగి ఉన్నా, నాకేమి కలిగి ఉన్నా అది ఎవరిచ్చారు నీకు? నా దేవుడే. అటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం, జ్ఞాపకం చేసుకున్నాం. మన దేవుడు సృష్టికర్త, మన దేవుడు మన సరి చేసేవాడు, మన దేవుడు మనకి నేర్పే దేవుడిగా ఉన్నాడు. మనం నేర్చుకుందాం, ఆయన సృష్టిలో భాగమై, ఆయన చేతి పని అయి, ఆయన చేతిలో భద్రంగా ఉందాం. ఆ విధంగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయండి గాక. ఇంకా మనం ముందుకున్నట్లయితే 12 నుండి 15 వరకు ఇక్కడ దేవుడు ఎలా ఉన్నాడు చూద్దాం. ఒకసారి 12వ వచనంలో యెహోవా నీ ధర్మశాస్త్రమును బట్టి, ఇక్కడ మనకు ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుడిగా మనం చూస్తాము, వాక్యాన్ని ఇచ్చిన దేవుడిగా మనం చూస్తాము. ఈ వాక్యాన్ని చేత పట్టుకొని దేవుని వాక్యాన్ని చదివి, దేవుని వాక్యాన్ని మన జీవితంలో మనం అనుభవించుకొని, మన జీవితంలో దేవుని వాక్యాన్ని కలిగి పాపము లేకుండా దేవునికి మహిమకరంగా అనేకుల మాదిరిగా మనం జీవించడానికి మనకు ఒకే ఒక ఆధారం ఏంటి చెప్పండి? దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యం మనకి ఎవరిచ్చారు? దేవుని వాక్యం మనకి ఎవరిచ్చారు? దేవుడే మనకి ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఇచ్చిన వాడు ఆయన దేవుడు, ఆయన వాక్యాన్ని మనకి ఇచ్చిన వాడుగా మనం చూస్తాము. అలాగే 13వ వచనం పోగొట్టి వారికి నెమ్మది కలిగజేసేవాడు. మొదటిగా మనం చూస్తున్నాము ఆయన వాక్యాన్ని ఇచ్చిన దేవుడిగా చూస్తాము. రెండవదిగా ఆయన నెమ్మది కలిగజేయ దేవుడిగా మనం చూస్తాము. అట్లాగే 14వ వచనం ప్లీజ్. ఆయన ఎడబాయేవాడు కాడు. వాక్యం ఇచ్చిన దేవుడు, నెమ్మది కలిగజేసే దేవుడు, ఆయన ఎడబాయని దేవుడు. ఆయన ఎటువంటి దేవుడు? ఆయన ఎడబాయని దేవుడు. 15వ వచనం ప్లీజ్. నీతిని స్థాపించే దేవుడినా, న్యాయముగా తీర్పు తీర్చే దేవుడినా. ఎటువంటి దేవుడినా? ఎటువంటి దేవుడినా? ఆయన సృష్టికర్త, ఆయన సరి చేసేవాడు, ఆయన మనకు నేర్పేవాడు, వాక్యాన్ని ఇచ్చిన దేవుడు, నెమ్మది కలుగజేసే దేవుడు, ఎడబాయని దేవుడు, న్యాయంగా తీర్పు తీర్చే దేవుడు. అటువంటి గొప్ప దేవుడిని గుణజనాలు మనం కీర్తిలో మనం చూస్తాము. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఆయన చేతిలో ఆయనకి మనకి దీనవంతులమై ఉండి మనం ఆయన ఆరాధించవలసిన వారమై ఉన్నాము. ఒక్కసారి 16 నుండి 23 వచ్చి మనం చూసినట్లయితే అక్కడ దేవుడు ఎలాంటి సహాయము, ఎటువంటి ప్రొవిజన్ మనకి ఇస్తున్నాడు చూద్దాం. ఒక్కసారి 13వ వచనం ప్లీజ్. 18th verse ప్లీజ్. 18వ వచనం. నా కాలు జారిన నేను అనుకోనదా, దేవుని కృప అక్కడ ఉంది. ఏముంది అక్కడ? గాడ్స్ గ్రేస్, దేవుని కృప అక్కడ ఉంది. 19వ వచనం. దేవుని ఆదరణ అక్కడ ఉంది. ఏముంది అక్కడ? పై లైన్ లో ఏముంది? దేవుని కృప ఉంది. ఆ కింది లైన్ లో ఏముంది? దేవుని ఆదరణ ఉన్నట్టు చూస్తాము. 23వ వచనం ప్లీజ్. రప్పించును, సంహరించును.
అక్కడ దేవుని తీర్పు మనం చూస్తాము, అక్కడ దేవుని కృప మనం చూస్తాము, దేవుని ఆదరణ మనం చూస్తాము, ఆయన తీర్పును చూస్తాము, ఆయన విమోచనను మనం చూస్తాము. ఒక్కసారి ఈ కీర్తన మొత్తంలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే 17వ వచనం. ఒకసారి వెళ్తారు 17వ వచనంలో, యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల. ఒక్కసారి అందరూ జ్ఞాపకం చేసుకుందాం, ఒక్కసారి అందరం జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఒక్క లైన్ చాలా ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల. ఇక్కడ కీర్తనకారుడు ఆయన ప్రార్థన మొత్తం దేనికోసం చెప్పండి? ఆయన ప్రార్థన మొత్తము తీర్పు మీద, న్యాయం మీద కేంద్రీకృతమై ఉంది. నా జీవితంలో కూడా ఒక 2 ఎగ్జాంపుల్ మీకు ఇవ్వాలనుకున్నాను నా యొక్క జీవితంలో నుండి. రైట్, నేను ఇక్కడ 2006వ సంవత్సరం ఇక్కడికి మలగూడెం రావడం జరిగింది. రావడంతోనే ఇబ్బందుల్లో వచ్చాను, ఆర్థికంగా ముఖ్యంగా ఇక్కడికి వచ్చాను నేను. రైట్, వచ్చినప్పుడు నేను రావడం ఎలా జరిగింది అంటే, నా వివాహానికి ముందుగానే ఇంటి అవసరత కోసము ఒక ల్యాండ్ విషయంలో నా ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్, వాడు అప్పటికే పోలీస్ కానిస్టేబుల్ గా జాబ్ చేస్తున్నాడు. వాడి దగ్గర నుండి ఒక 50,000 అప్పుగా తీసుకోవడం జరిగింది. అప్పు తీసుకున్న సమయంలో వాడికి ఏం చెప్పానంటే, నాకు 3 years టైం కావాలి, 3 years తర్వాత నేను ఇస్తానని చెప్పాను. ఆ అగ్రిమెంట్ తోనే నేను అప్పు తీసుకున్నాను. అప్పు తీసుకున్న తర్వాత వాడు 3 years, అప్పటికి 6 నెలలు మాత్రమే అయింది, ఇంకా 2.5 years బాకీ ఉంది. రైట్, మేము ఆ అగ్రిమెంట్ ప్రకారం నా మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ కూడా వచ్చాడు, వాడు ఇక్కడికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాడికి ఏం స్టార్ట్ అయింది, నా డబ్బులు నాకు కావాలని కూర్చున్నాడు. నాకు అప్పుడే జస్ట్ మ్యారీడ్, నాకు డబ్బులు నాకు కావాలని కూర్చున్నాడు వాడు. ఇక ఏం చేయాలో నాకు పాల్పోలేదు, చాలా ఇబ్బంది. నేను అప్పుడు శ్యామాల ఇంట్లో, అక్క వాళ్ళ ఇంట్లో నేను అప్పుడు ఎదుర్కొన్నాను. అక్కడ వాడు ఇంటి మీదకి రావడము, నన్ను ఇబ్బంది పెట్టడము. నేను జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో నేను వర్క్ చేస్తున్నాను. అప్పుడు స్కూల్ దగ్గరికి రావడము, అక్కడ కంప్లైంట్ ఇవ్వడము, వాడు చేయాల్సిన పనులన్నీ చేసుకున్నాడు. అన్నీ చేసుకొని వాడు లాస్ట్లో ఏమన్నాడంటే, వాడు 3 మాటలు చెప్పాడు. నువ్వు నన్ను మోసం చేసావు, డబ్బులు తీసుకొని నేను నీ పేపర్కి ఇస్తా అన్నాడు, టీవీలో ఇప్పిస్తా అన్నాడు, పోలీస్ కేసు పెడతా అన్నాడు, నీ వైఫ్ ని దళహంకారం చేస్తూ చూస్తా. ఇంత దారుణంగా వాడు మాట్లాడితే అన్ని భరించాము. కుటుంబం అందరూ కూడా, మా ఫ్యామిలీ, అక్క తమ్ముడు అందరూ కూడా. రైట్, సో మేమందరం కూడా చేసింది ఏంటంటే, అటాక్ చేయలేదు వాడి మీదకి ఒక్క మాట కూడా పొరపాటు అనలేదు. ఆ సమయంలో విశ్రాంతక ఉండింది ఆమె. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాడికి పేమెంట్ చేసింది. వాడు వెళ్ళిపోయిన తర్వాత మా ప్రార్థన కంటిన్యూ అవుతుంది. రైట్, మేము ఆ బాధలో ఉన్నాం కదా, బాధలో ఉన్నాము, కంటిన్యూ అయింది ప్రార్థన. అది మా ప్రార్థన. ఒత్తిడిలో ఉన్నాము, ఇబ్బందుల్లో ఉన్నాము, కానీ మొరపెడుతూనే ఉన్నాము, కుటుంబం అంతా మొరపెడుతూనే ఉన్నాము. ఆ సమయంలో ఒక 3 నెలల తర్వాత, రైట్, నేను అదే జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఉన్నాను. రైట్, ఎవ్రీడే పేపర్ వస్తుంది స్కూల్కి. పేపర్ ఓపెన్ చేసి చూస్తే వాడి గురించి రాయబడింది దాంట్లో. అదే రోజు ఇంటికి వచ్చి చూస్తే, టీవీ ఆన్ చేస్తే టీవీలో వాడి గురించి వస్తుంది. పోలీస్ కేసు అయింది, వాడి వైఫ్ వాడు లేకుండా వెళ్ళిపోయింది. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, నన్ను ఏ మాటలు కరెక్ట్గా అన్నాడో అవే మాటలు వాడి జీవితంలో యాజ్ ఇట్ ఈస్గా జరిగాయి. ఒక్క మాట కూడా తప్పిపోకుండా జరిగాయి. అప్పుడు ఆ విషయం తెలిసినప్పుడు మనకి ఎంత ఆదరణ ఉంటుంది కదా. నా దేవుడు నా మొర విన్నాడు, నా దేవుడు నా ప్రార్థన విన్నాడు. రైట్, ఆ తర్వాత దేవుడు నన్ను నడిపించిన విధానం, దేవుడు నన్ను హెచ్చించిన విధానం, దేవుడు నన్ను స్థిరపరిచిన విధానము చాలా అద్భుతం అండి. ఆయన లోబడి ఉంటే ఆయన నడిపించే విధానము చాలా అద్భుతంగా ఉంటుంది కదా. ఇప్పుడు నేనంటే ఆయన 17వ వచనంలో నా యొక్క జీవితంలో నుండి 17వ వచనంలో ఏముంది చెప్పండి? దేవుడు నాకు సహాయం చేసి ఉండకపోతే, దేవుడు నాకు సహాయం చేసి ఉండకపోతే. చూసారా ఎంత అద్భుతమైన మాట అక్కడ రాయబడి ఉందో. ఈరోజు నెలలో మొదటి ఆదివారం కాసేపట్లో మనమందరం కూడా మన సాక్ష్యాలు చెప్పబోతాం. దానికి పునాది ఏం చెప్పండి? దేవుడు నాకు సహాయం చేసి ఉండకపోతే. అదే కదా, అందుకే మనం సాక్ష్యం చేస్తాం. అక్కడ కీర్తనకారుడు ఏమంటాడు? నేను మౌనంగా ఉండను అంటాడు అక్కడ. కాబట్టి మనం కూడా మౌనంగా ఉండకూడదు. రైట్, దేవునికి మా సాక్ష్యం ఇచ్చే వారంగా ఉండాలి. ఇదే కోవలో ఇంకోటి ఇన్సిడెంట్ జరిగింది. నా మ్యారేజ్ కి ఇక్కడికి వచ్చి ఎవరైతే ఫోటోగ్రాఫ్ తీసేటో ఫోటోగ్రాఫర్, రైట్, తన బంధువు కూడా అవుతాడు. ఆయన డబ్బులు ఇచ్చాను, ఫోటోలు ఇవ్వమంటే ఇవ్వట్లేదు. ఆఫ్టర్ మ్యారేజ్ 3 years తర్వాత ఇంటికి వెళ్ళి అన్న ఫోటోలు ఇవ్వండి అని చెప్పి నేను మాట్లాడుతూ ఉంటే, తన మెట్ల మీద పైన ఉన్నాడు, నేను కింద ఉన్నా. అన్న ఏమైందన్న, ఫోటోలు డబ్బులు తీసుకున్నావు, డబ్బులు ఇవ్వట్లేదు, ఫోటోలు ఇవ్వట్లేదు అని మాట్లాడితే కోపలించుకొని ఆ పై నుండి కాలెత్తాడు నా మీదకి.
పైన నుండి కాలెత్తాడు. నేను ఏం మాట్లాడకుండా కిందికి వచ్చి బండి తీసుకొని నడుచుకుంటూ వస్తున్నాను, బండి మీద వస్తున్నాను, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. దేవా, నా తండ్రి కూడా నా మీదకి ఎప్పుడు కాలెత్తలేదు, నా అన్నలు కూడా ఏ రోజు కూడా ఇటువంటి పని చేయలేదు. నేనేంటి దీన్ని ఎందుకు నేను భరించాలి అని ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. వరణాదానికి వచ్చాను. అప్పుడు ఇక్కడే ఉన్నాను. అక్కడ మా ఇద్దరి కామన్ ఫ్రెండ్ నాకు ఫోన్ చేసింది, రేపు ఎక్కడ ఉన్నామని. అన్న, నేను ఇంటికి వెళ్తున్నాను, ఇప్పుడే వచ్చాను అహ్మదాపూర్కి, నాకు మీరు లేరు ఇంట్లో, నేను వచ్చేదానని చెప్తే, నీకు తెలుసా వాళ్ళ బ్రదర్కి యాక్సిడెంట్ అయింది, కాలు తిరిగింది. నేను ఇంటికి కూడా రాలేదు. నేను మాట ఎందుకు చెప్తున్నానంటే, నేను గొప్ప అని చెప్పడానికి ప్రయత్నం కాదు. కానీ ఇక్కడ దేవుడి కార్యాలు ఎలా ఉంటాయో, ఆయన మీద ఆధారపడితే, దేవుడు మన ప్రార్థన వింటే జరిగే కార్యాలు ఎలా ఉంటాయో నేను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ. కాబట్టి మన ప్రార్థన కీర్తనకారుడి వల్ల మన ప్రార్థన ఉండాలి. న్యాయం తీర్చుట, పగ తీర్చుట ఎవరి వశం? ఇది యెహోవా వశం. నేను అక్కడ ఆయనతో ఫైటింగ్ చేసి వచ్చి ఉండింటే కదా, దేవుడు ఇందులో కడుగు చెప్తున్న వాడు కాదు. ఆయన కలుగు చేసే విధంగా మనం ఉండాలి. అప్పుడే మనకి జీవితంలో ఉంటుంది. ఒక్కసారి అందరం చదువుదామా 17వ వచనం. అది నాకు చాలా రాత్రి నుండి నన్ను నా హృదయాన్ని తాకింది ఆ మాట. 17వ వచనం ప్లీజ్, అందరం చదువుదాం ఒకసారి. ఒకసారి జ్ఞాపకం చేయి. ఇప్పుడు తలా ఒక పెన్ను పేపర్ ఇచ్చాననుకోండి, తలా ఒక పెన్ను పేపర్, ఈ మాట రాసి డాష్ పెట్టించాననుకోండి, ఈ మాట రాసి డాష్ పెట్టించాననుకోండి, ఏంటి అర్థం మీరు చెప్పండి. నేను అలా వెళ్తుంటే బండి అడ్డం వచ్చింది, దేవుడు సహాయం చేసి ఉండకపోతే నేను జీవంతో ఉండేవాడిని కాదు. నేను ఫలాని ఒత్తిడిలో పోతున్నాను ఆర్థికంగా, నాకు దేవుడు సహాయం చేసిండు, దేవుడు సహాయం చేసి ఉండకపోతే, నేను అనారోగ్యంతో ఉన్నాను, దేవుడు నన్ను బాగు చేసిండు, ఆయన సహాయం చేసి ఉండకపోతే, ఆయన సహాయం చేసి ఉండకపోతే కొన్ని వందల వేల మాటలు మనం రాయొచ్చు. నేను ఆ మాట రాసి వదిలేస్తే పేపర్లు సరిపోవు కదా. ఆ పేపర్లు అవి రాసేటప్పుడు మన కళ్ళల్లో నుండి నీరు వచ్చి ఆ పేపర్లు తాకి అది దేవుడికి ఇచ్చేది, అది దేవుడికి ఆరాధనగా మార్చబడుతుంది. అటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి హృదయకాలం దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, ఆయన ఆరాధిద్దాం, ఆయన నిలబడతాం, ఆయన మనకు సహాయం చేయడానికి పర్వతం నుండి భూలోకం దిగి వచ్చి ఆయన రక్త మాంసం ధరించుకొని ఆయన నీ కోసం మా కోసమై తన రక్తాన్ని చిందించి ఆయన చేతిలో చీలలు, ఆయన తలపైన మూల కిరీటము, ఆయన కట్టులో పల్లెపోటు, ఆయన దీపంతో నాగరికి చల్లవద్దున్నపడి ఉంది. అటువంటి దేవుడు తన ప్రాణాన్ని పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళి అక్కడ నీ కోసం నాకు విజ్ఞాపన చేస్తున్నాడు. త్వరలో రానున్న దేవుడిగా మనం చూస్తాం. అటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, యెహోవా సహాయము చేసి ఉండకపోతే. దేవుడి వాక్యాన్ని దీవించుకున్నాం.